ఒక ఐఏఎస్ దుర్మార్గం హైదరాబాద్లో ఓ మహిళతో ఏపీ ఉన్నతాధికారి వివాహేతర సంబంధం అట. ఇటీవల ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటుందని అనుమానం, గొడవలు, వాగ్వాదంతో ఆమెపై దాడి, మృతి. కేసు కాకుండా చక్రం తిప్పిన ఐఏఎస్ ఏమి ఎరిగినట్లు బెజవాడలో విధులు. ఇక ఐఏఎస్లు చూడు ఏ విధంగా ఉన్నదో. ఐఏఎస్లు ఏమని చెప్పాలి అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ప్రధానమైనటువంటి ఒక జిల్లాకే బాసులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ వివాహేతర సంబంధాలతోటి హైదరాబాద్లో ఓ మహిళతోటి సంబంధం అట. సంపేషన్లు మళ్ళా ఏం ఎరగనట్టే పోయి మళ్ళీ వాని ఉద్యోగాలు వాడున్నాడు. ఈ విధమైనటువంటి వ్యవహారం ఏమన్నది వీళ్ళు ఏమైనా మనుషులేనా? ఇంకా వీళ్ళకి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి? వీళ్ళు దారుణమైనటువంటి సంఘటన కదా. ఏ ఐఏఎస్ అయితే ఉంది, ఏ ఐపీఎస్ అయితే ఉన్నది. అమ్మా ఇగో ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట. అందులోనూ అనుమానాలు, గొడవలు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె మరణించడం జరిగిపోయింది. అయితే ఆయన తన పలుకుబడినంత ఉపయోగించి పోలీస్ కేసు కాకుండా చూసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవి వివరాలు కూడా కనబడతా ఉన్నాయి. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకప్పుడు సౌమ్యుడు, మంచివాడే. ఇప్పటికీ పైకి చూడడానికి అలాగే కనిపిస్తారు. ఏపీ క్యాడర్కు చెందిన ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రి ఫేషిలో కూడా పనిచేసిండు. జగన్ హయాంలో ఒక కీలకమైన శాఖకు ఆయన అధిపతిగా వ్యవహరించారు. అప్పట్లో జగన్ చెప్పినట్లుగా చేశారు. దీంతో ఆ అధికారికి భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. డబ్బుతో పాటు కొన్ని అవలక్షణాలు కూడా వంటబట్టాయి. దీంతో 5 పదుల వయసు దాటిన ఆ ఐఏఎస్ 50 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలోడు వాడు, అంతే కదా. 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి పక్కదారి పట్టారు. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాద్లో మరో మహిళతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలైనంత ఎక్కువగా హైదరాబాద్లోనే మకాం. కొద్ది కాలం ఇదంతా బాగానే నడిచింది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అది కొంత తీవ్రమైన సమస్య అయినప్పటికీ ఖరీదైన చికిత్స చేయించుకోవడంతో కోలుకున్నారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆ మహిళ తనను కాదని మరొకరితో సన్నిహితంగా ఉంటుందని ఆయనకు అనుమానం వచ్చింది. ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత ఆగదు కదా, అది గొడవలకు దారితీసింది. గత శుక్రవారం ఈ సీనియర్ ఐఏఎస్ కు ఆ మహిళకు మధ్య మాట పెరిగింది. ఘర్షణ స్థాయికి చేరుకుంది. కోపం ఆపుకోలేని ఆ అధికారి శక్తినంతా కూడగట్టుకొని ఆ మహిళను బలంగా కొట్టారు. తల గోడకు తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డది. దీంతో సదరు ఐఏఎస్ కు వణుకు మొదలైంది. సమీపంలో ఉన్న ఓ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మరణించింది. ఆమె మృతికి అసలు కారణం చెప్పకుండా ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల తగిలిన గాయం అంటే ఫాలన్ డౌన్ అని ఆసుపత్రికి రికార్డులో రాయించారు. తన పలుకుబడి మొత్తం ఉపయోగించి అసలు విషయం బయటికి రాకుండా పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకున్నారు. అక్కడేమి జరగనట్లుగా విజయవాడకు వచ్చేసి తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆయన వ్యవహారాలు కొందరు ఐఏఎస్లకు ఇప్పటికే తెలుసు. నిజం దాచినంత మాత్రాన దాగదు కదా. హైదరాబాద్లో జరిగిన దారుణం గురించి ఆయన సన్నిహితులు కొందరికి తెలిసిపోయినటువంటి సమాచారం అట. సో ఐఏఎస్లు కూడా వివాహేతర సంబంధాలు 50 సంవత్సరాలు దాటినటువంటి ముసలోని కూడా అదే సోకైపోయాయి. ఏమని చెప్పాలి? ఇది ఎటుపోతా ఉన్నది. ఒక మహిళ ప్రాణం తీసేసింది కథ. ఎప్పటికైనా మనం దొరకం కావచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా కూడా అనుకోవద్దు. ఏదో రోజు ఏదో చాట అయితేనే ఉంటుంది, దొరుకుతూనే ఉంటుంది. తప్పు పని చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటారు.